श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। वंदे शम्भुममापतिं सुरगुरुं वंदे जगत्कारणम् वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिम् वंदे सूर्यशशाङ्कवक्ष्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं तल्ली निंडुदलंचि पुस्तुकमुचे तन्बूनितिन् నీవు నా యుల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబులో శోభిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి నిక్షేష జాడ్యాపహ. ఒక మంచి విషయం చెప్పుకుందాం. అధిక విద్యావంతులు అప్రయోజకులైనారు. ఎందుకు పనికిరాని వాళ్ళు బాగా గొప్పవాళ్ళైనారు. సత్యం పలికేటువంటి వాళ్ళ మాట ఎక్కడ పనికి రావట్లేదు. వదరు బూతులు తిప్పేవాళ్ళు, దుర్మార్గులు, తగాదాలు పెట్టుకునేవాళ్ళు, కొట్టేవాళ్ళు, మరి అందరినీ బెదిరించి ఆస్తులు లాక్కుండేవాళ్ళు, ప్రతి ఆస్తులు కబ్జాలు చేసేవాళ్ళు, మరి చాలా గొప్పవాళ్ళుగా పూజింపబడుతున్నారు. మరి సత్యవంతులు పనికి రాకుండా అయినారు. వదరు బూతులు దేశాన్ని పాలిస్తున్నారు. స్వార్థపరులు అంటారు వీళ్ళు. ఈ స్వార్థపరులకు ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ కొన్ని వందల కోట్లు, వేల కోట్లు సంపాదించారు. ఈ వందల కోట్లు, వేల కోట్లు ఏం చేయాలి? ఈ వందల కోట్లలో, వేల కోట్లలో ఆలోచిస్తే ఒక్క షర్ట్ ఉందండి, తొడుకుల చొక్కా, అది ₹1,00,000 చొక్కాట, 5 లక్షల రూపాయల ప్యాంటు, పెట్టుకునే వాచ్ వచ్చాడు ₹1,00,000. అసలు ఇది ఏమిటి? దేనికి ఎందుకు ఖర్చు పెడుతున్నాం? అదే సవ్యంగా సంపాదించిన డబ్బులైతే ఇట్లా పెట్టుకుంటాం. వాచ్ అని ఇప్పుడు గడియారం ఉందండి, మరి 200-300 పెడితే కరెక్ట్ అయిన వాచ్ వస్తుంది. అదైనా టైం చూపించేదే, ఇదైనా టైం చూపించేది. మరి గొప్పగా ఉండటం కోసమని ఇట్లాంటివి చేయటం ఎక్కువ అవుతుంది. మరి ఇట్లాంటి వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ చేయాలి. ఒకప్పుడు మరి జయలలిత కొడుకు పెళ్ళకి బంగారపు శుభలేఖ అందరికీ పంచింది. బంగారపు శుభలేఖ, ఒక శుభలేఖ కొన్ని లక్షలు అయిందిట. మరి ఇది ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచన కావాలి. కొంతమంది ఉన్నారు తిరుపతిలో ఏం చెబుతున్నారు, హుండీలో డబ్బులు వేయొద్దయ్యా అని చెబుతున్నారు. ఎందుకంటే హుండీలో డబ్బులు వేయొద్దంటే, దేవుడికి ఏమన్నా ఉపయోగపడుతుందంటే ఏమి ఉపయోగపడాలి దేవుడికి? మరి లడ్డు కూడా కొంతమంది దాతలు ఉన్నారు, అన్నదానానికి దాతలు ఉన్నారు, పూలకి దాతలు ఉన్నారు, అన్నిటికీ దాతలు ఉన్నారు. ఇవి వచ్చే డబ్బులు ఏమైపోతున్నాయి? మరి అటువంటి దానికి కొన్ని కోట్లు ఇస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 5 కోట్లు ఇస్తున్నారు, పేరు చెప్పొద్దు అంటున్నారు. ఇవి ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకి ఆలోచన లేదు. పుణ్యం వచ్చేవి కొన్ని ఉన్నాయి, పాపం వచ్చేవి కొన్ని ఉన్నాయి. దానాలు ఒకటి రోడ్డు మీద నిల్చుంటాడయా, నా దగ్గర 90 రూపాయలు ఉన్నాయండి, ఒక్క 10 రూపాయలు ఇవ్వండి,
నేను హోటల్లో భోంచేస్తానంటాడు. ప్రతివాడిని అది అడుగుతాడు. కానీ నిజంగా పాపం 10 రూపాయలు తక్కువ ఇందేమని మనం ఇస్తాం. ఇట్లా ప్రతి వాళ్ళని 10 రూపాయలు అడుగుతాడు, పోగు చేసుకుంటాడు, ఇంటికి వెళ్తాడు. ఈ లోపల బ్రాందీ షాప్ పోతాడు, ఫుల్గా తాగుతాడు, ఇంటికి వెళ్తాడు, పిల్లల్ని తాగొడతాడు, కోడి తెలియకుండా పడిపోతాడు. దానం ఏమో అట్లాంటి వాళ్ళు చేస్తే దానం అట్లా అవుతుంది. మరి ఉండకూడని చోట దానం చేస్తే, దేవాలయాలకు దానం చేస్తే ఇట్లా పోతుంది. పోనీ తల్లిదండ్రులకు ఏమైనా అన్నం పెడుతున్నారా? పెట్టట్లేదు. తల్లిదండ్రులు ఇంట్లో ఉండటానికి భార్యాభర్తలు ఇష్టపడటలేదు. తల్లిదండ్రులనేమో బదార్పాలు చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో పాటు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత 2-3 పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శక్తి ఉడిగిపోతుంది. ఎందుకంటే ఒక సంతానం కలిగేటప్పటికే మరి వయసులో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది. ఆమె వర్చస్సు తగ్గుతుంది, కళ తగ్గుతుంది. ఏమి బాగాలేదు, ఇంకో దానితో పోతాడు. ఈ పిల్లాన్ని వదిలిపెడతాడు, ఈ పిల్లలను వదిలిపెడతాడు. వాడు పోతాడు, ఇంకో దాంతో తిరుగుతాడు. చివరిలో దాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఇక పెళ్ళాం మొహం చూడు, పిల్లల మొహం చూడు, తల్లిదండ్రుల మొహం చూడడు. చివరికి ఈ పిల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారు, చూస్తారు. వీడి పిల్లల్ని వీడి తల్లిదండ్రులకు ఒప్పచెప్పేసి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వేరే పెళ్లి చేస్తారు. ఈ ముసలాళ్ళు కొన్నాళ్ళ పాటు చూస్తారు, వీళ్ళు పోతారు. వీళ్ళ వయసుడి వీళ్ళు పోతారు. ఈ పిల్లలు అనాథ శరణాలయానికి వెళ్ళిపోతారు. కొంతమంది ముసలివాళ్ళు వృద్ధాశ్రమాలకి అనాథ శరణాలయానికి వస్తున్నారు. మరి ఈ పనులు ఎందుకు చేస్తున్నారు? తర్వాత చేసుకున్న భార్య మధ్యలో వదిలేశావు, కొత్త దాంతో పోయినావు. నీ సంపాదన చూస్తుంది, నీ సంపాదన కోసం వచ్చింది అది. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు మొత్తం ఉంచుకుంటుంది. ఇంకా నీ దగ్గర ఏమీ లేదన్నప్పుడు నిన్ను వదిలేసి ఇంకోటితో వెళ్ళిపోతుంది. ఇటు వెళ్ళడం బాయ, అటు ఉంచుకున్నది బాయ. కన్న తల్లిదండ్రులు లేకుండా పోయే, మరి కన్న పిల్లల సంబంధం లేకుండా పోయాయి. చివరికి వాడి జీవితం అవుతుంది, వృధా అయిపోతుంది. మానవుడి జీవితానికి ఏది కావాలని తెలియదు. మరి ఇదంతా కూడా యవ్వనం చాలా తక్కువ. 100 సంవత్సరాలు మనిషి ఆయుష్లో సరిగ్గా బాగా ఆరోగ్యంగా ఉండే యవ్వనం 10 ఏళ్ళు 15 ఏళ్ళు. ఈ 15 ఏళ్ళ లోపల చేయరాని పనులన్నీ చేసి జీవితాలు నాశనం చేసుకొని వాళ్ళు బజార్న పడి అందరినీ బజార్న పెట్టి ఇవాళ మన వివాహ వ్యవస్థ ఇక వద్దు, నాకు పెళ్ళి వద్దు అనేటువంటి ఆడపిల్లలు, నాకు పెళ్ళి వద్దు అనేటువంటి మగపిల్లలు తయారైపోయినారు. దీనివల్ల మన భారతదేశం పూర్తిగా పాడైపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల విపరీతమైన పాపం వచ్చింది. తల్లిదండ్రుల్ని కానీ భార్యని హింసిస్తే ఆ పాపం దేశానికి కొడుతుంది. కాబట్టి దీనివల్ల అందరం నష్టపడుతున్నాం. దీన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. స్వస్తి. 2026వ సంవత్సరం మేషరాశి. ఈ మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి వచ్చేటప్పటికల్లా 5 గ్రహాలు బాగున్నాయి. అందులో ఏకాదశంలో 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో మనం చూద్దాం. రవి బుధులు కలిసి ఏకాదశంలో ఉన్నారు. బుధాదిత్య యోగం. ఈ బుధాదిత్య యోగం బాగా ఉపయోగపడేది. వ్యాపారం బాగా ఆల్రౌండ్, అన్ని రకాల వ్యాపారాలకి బాగా కలిసి వస్తుంది. కుజుడు బాగున్నాడు. ఆస్తులు, ఇళ్ళు, పొలాలు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. తర్వాత రాహు బాగున్నాడు. మీకు ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చి రాకుండా పోయినా, మీ ఆస్తులు ఎవరికైనా స్వాధీనమై రాకుండా పోయినా, మీరు ఏదైనా అన్నదమ్ములు కానీ శత్రువులతో కానీ కోర్టులో వ్యాజ్యం చేసుకొని ఆస్తులు బ్లాక్ అయిపోయి ఉన్నటువంటి ఆస్తులు కూడా తిరిగి స్వాధీనమై రావడానికి అవకాశం ఉంది. తర్వాత వివాహం కాని వాళ్ళకి వివాహం కావడానికి అవకాశం ఉంది. అయితే 5 గ్రహాలు బాగాలేవు, బాగున్నాయి. 3 గ్రహాలు బాగాలేవు. బాగున్నది గ్రహాలు ఏమిటాయి అంటే
శని, ఈ శని ఏళ్ళనాడు శని ప్రారంభమైంది, సంవత్సరం అయింది, ఇంకా 6 సంవత్సరాల శని బాగాలేడు. మీకు 5 రకాలుగా బాగుందని చెప్పాను. ఒక్క శని వల్ల మాత్రం విపరీతమైన నష్టం, కష్టం, ధనము దండగా, చేసే వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రతి విషయంలో మాత్రం బాగా నష్టం, కష్టం ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ ఏళ్ళనాటి శని 7 సంవత్సరాలు 6 మాసాలు ఉంటుంది. సంవత్సరం అయిపోయింది, ఇంకా 6 సంవత్సరాలు 6 మాసాలు ఉంది. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి, కాలసర్పయోగం పడింది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా, టైం ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చెప్పించుకోండి. ఎందుకంటే మనకు చేతికి అంది వచ్చేది రాకుండా పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీ జాతకం తప్పనిసరిగా చూపించుకొని ఆ దోషానికి ఏం చేస్తే ఆ దోషం పోతుంది, ఆ దోషం పోతే మీకు వచ్చే లాభాలు మొత్తం కంప్లీట్ వస్తాయి, మీరు బాగుంటారు. స్వస్తి.